కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ జనసేన బలపరిచిన అభ్యర్థి మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. కూకట్పల్లిలో తన ప్రచారానికి మంచి స్పందన వస్తుందని చెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, పాలకులు సమస్యలపై కనీసం దృష్టి సారించడం లేదని, కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే బీజేపీ జనసేన తోటే సాధ్యమన్నారు. ఖచ్చితంగా కూకట్పల్లి ప్రజలు తనని గెలిపిస్తారని గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న కూకట్పల్లి బీజేపీ జనసేన అభ్యర్థి మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్తో మా సీనియర్ ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ జనసేన బలపరిచినటువంటి ప్రేమ్ కుమార్ గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి దాదాపు దశాబ్ద కాలంగా ఇక్కడ మాధవ కృష్ణారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఈసారి బీజేపీ నుంచి ఆశించి తర్వాత ఆయన జనసేన పార్టీలో మారారు. మరి ఇక్కడ ఎందుకు ఆయన బరిలో దిగారు? మరి ముఖ్యంగా అధికార పార్టీకి ఇంత గట్టి పోటీ ఇస్తున్నానని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎలా సాగుతుంది ప్రచారం? అజెండా అయిందని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా సాగుతుంది ప్రచారం? ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుందండి. వేలాది మంది ఈ ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పోటీ అంటున్నారా, కాంగ్రెస్తో పోటీ అంటున్నారా? బీజేపీ దాదాపు అభ్యర్థిగా రెండు పార్టీల మీకు మద్దతు ఉంది, ఉమ్మడి అభ్యర్థి. సో ఎలా సాగుతుంది ప్రచారం? మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురుతున్నాయా? బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నాను. బీజేపీ పార్టీ కూడా బాగా సహకరిస్తుంది. మరి కార్యకర్తల దగ్గర నుంచి అగ్రనాయకుల వరకు కూడా బాగా సహకరించడం జరుగుతుంది బ్రహ్మాండంగా. అట్లాగే మా పాదయాత్ర కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. వేలాది మంది కార్యకర్తలంతా కూడా పాల్గొంటున్నారు. అట్లాగే మాకు పోటీ బీఆర్ఎస్ఏ తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ పెద్దగా లేదు. ఎందుకనంటే ఉంటే మరి ఇక్కడున్న వాళ్ళకే సీట్ ఇవ్వడం జరిగేది. మరి ఎక్కడో జూబ్లీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు కాంగ్రెస్ పార్టీకి. మరి కాబట్టి అది మాకు పోటీయే కాదు అసలు. కాంగ్రెస్ బీసీలు అయితే వాళ్ళని ఓసీలు చేయడం జరిగింది. వాళ్ళకి పాపం వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి కూడా, అలాగే వాళ్ళకి రావాల్సిన ఫెసిలిటీస్ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే మరి రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు కూడా ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి 10 సంవత్సరాల నుంచి. మరి కాన్స్టిట్యున్సీ మొత్తానికి 60 ఇళ్ళు మాత్రమే కట్టడం జరిగింది. మరి 30,000 మంది అప్లై చేసుకుంటే మరి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని పరిస్థితి. అట్లాగే మరి విద్యా వైద్యం ఫ్రీ అని చెప్పడం జరిగింది. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ 10 సంవత్సరాల తర్వాత శిలాఫలకం వేయడం జరిగింది. మరి అది కూడా వర్క్ స్టార్ట్ కాలేదు. మరి ఇంత పెద్ద కాలనీలో, మరి ఏషియాలో ఉన్న పెద్ద కాలనీలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ కట్టలేని పరిస్థితి. విద్యాపరంగా చూస్తే ఒక గవర్నమెంట్ కాలేజీ కూడా కొత్త కాలేజీ కట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు ఇక్కడ. మరి ఆ పేద ప్రజలకి వాళ్ళకి మరి ఫస్ట్ మనం ఎప్పుడైతే విద్య వైద్యం వారికి దగ్గరకి వారి పాదాల దగ్గర తీసుకెళ్ళగలుగుతామో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు. అగ్రనాయకత్వం కూడా ఎప్పుడు కూడా దాని మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది. అట్లాగే బీజేపీ అప్పుడు వాజ్పేయి గారు కూడా చెప్పారు, ఎప్పుడైతే విద్య వైద్యం రెండు కూడా ప్రజల కాళ్ళ దగ్గర తీసుకెళ్ళగలుగుతామో అప్పుడే వారి సమస్యలు తీర్చినట్లు అవుతుంది. మినిమం ప్రజలకు ఇవ్వాల్సిన సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా సరిగ్గా లేవు. మరి వర్షం పడితే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవటం, నీళ్ళు ఆగిపోవటం. మరి చాలా కాలనీస్లో ఈరోజు కూడా అదే పరిస్థితి. అంటే 10 సంవత్సరాలు చేయలేని పని మరి నువ్వు ఎప్పుడు చేయగలవు? మరి నిన్ను నమ్మెట్లా ఓటేస్తారు? ప్రజలు అదే చెప్తున్నారు, మేము ఆయన నమ్మలేము, అందుకని ఖచ్చితంగా మీకు ఓటేస్తామని చెప్పి మమ్మల్ని బలపరచడం జరుగుతుంది. మేము అత్యధిక మెజారిటీతో గెలుస్తాం. రెస్పాన్స్ ఎలా వస్తుంది ప్రచారంలో? మీకు చాలా బాగుంది, రెస్పాన్స్ చాలా బాగుంది. అందరూ కూడా ఇవ్వటం 2 సార్లు అవకాశం ఇచ్చాం. 2 సార్లు అవకాశం ఇచ్చినా కూడా మా సమస్యలు చేయలేకపోయాడు. మరి కాబట్టి మేము ఖచ్చితంగా మీ పార్టీకి వేస్తాం, మీరు మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పి అనడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ప్రజల్లో ఉంటా, ప్రజల్లో తిరుగుతా. తట్టుకోగలుగుతున్నారా బీజేపీ జనసేన అభ్యర్థి? డబ్బుతో పని లేదు. మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కానీ డబ్బులతో పనిచేయరు. అందరూ కూడా మాకు డబ్బులు లేకుండానే మేము పనిచేస్తాం. అది డబ్బున్న పార్టీ. ఇప్పుడు వాళ్ళ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ డబ్బుతోనే వాళ్ళు ప్రజలను కొందామని చెప్పి ఆలోచన ఉంది. మేము డబ్బులతో కొందామన్న ఆలోచన మాకు లేదు. మేము ప్రజా సమస్యలు లేవనెత్తి మేము వాటి దృష్టితోనే మేము ఓటు అడుగుతాం తప్ప మేము ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చి కొందామనే ఉద్దేశం లేదు. వాళ్ళ ఇంట్లో కూర్చొని డబ్బులతోనే మొత్తం ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి కొందామని ఆలోచన ఉంది. కాదు, మాది పేద పార్టీ, అది డబ్బులున్న పార్టీ. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా పేద పార్టీకి, అట్లాగే సమస్యలు ఎవరైతే లేవనెత్తి మరి క్వశ్చన్ చేస్తారో వారికే ఓటేయడం జరుగుద్ది. మీరు ఎక్కడ చూసుకున్నా ఈ కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి మరి అగ్రనాయకత్వ సీఎం వారు కూడా మరి అలాగే జరుగుతూ ఉంది. కాబట్టి మీకు తెలుసు అన్నీ కూడా. కాబట్టి మా పార్టీ అలాంటిది కాదు. ఇవాళ సెంట్రల్లో బీజేపీ పార్టీ, మన మోడీ గారు వాళ్ళ ప్రపంచంలోనే మరి భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టగలిగాడు. పవన్ కళ్యాణ్ గారు
మరి వారు కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం, జనసేన పార్టీ కూడా. అట్లాగే మీ ఉమ్మడి అభ్యర్థిగా ఉంటూ జనసేన పార్టీ అట్లాగే బీజేపీ పార్టీ రెండు కూడా కలిసికట్టుగా పనిచేస్తూ అట్లాగే మీ నీతివంతమైన పరిపాలన ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీ అగ్రనాయకత్వం ఎప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మీతో ర్యాలీ ఏమైనా అవకాశం ఉందా మీ ప్రచారానికి? త్వరలో ఉందండి. 4-5 డేస్లో మేము దాని డేటు అవన్నీ అనౌన్స్ చేస్తాం, ముందుగానే తెలియజేస్తాం. అట్లాగే మా బీజేపీ అగ్రనాయకత్వం నుంచి కూడా సెంటర్ నుంచి కూడా రాబడుతుంది. బీజేపీ జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి ప్రేమ్ కుమార్ గెలుపును ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ఇది కూకట్పల్లిలో జనసేన బీజేపీ ప్రచారం.